వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, చాలామంది శ్రీవారి భక్తులు ఇప్పుడు మార్చు, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో కూడా వచ్చేవారు మాకు ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ మేము బుక్ చేసుకోలేకపోయాము. అలాగే మా కుటుంబంలో మరికొంతమందికి ఒకవేళ బుక్ చేసుకున్న వారు ఇంకా కొంతమంది మిగిలిపోయారు, వారికి కావాలి, మాకు ఏమైనా అవకాశం ఉందా, మాకు తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఈ రానున్న 3 నెలల్లో 300 రూపాయల టికెట్లు మాకు కావాలి అంటే ఏమైనా మార్గాలు ఉన్నాయా అని అడిగారు. వారందరి కోసమే ఈ వీడియో. ఫస్ట్ పాయింట్, ఎవరైనా కానీ ప్రస్తుతము మే వరకు కూడా 300 రూపాయల దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు హ్యాపీ. బుక్ చేసుకోలేని వారికి తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడా కూడా మీకు 300 రూపాయల టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వరు. అయితే 4 మార్గాలు అయితే ఉన్నాయి, అవి ఏంటో మీకు చెప్తాను. మొదటిగా, ఇప్పుడు ఫస్ట్ పాయింట్, ఎన్ఆర్ఐ వాళ్ళు ఎవరైనా ఉన్నారే అనుకోండి, మీరు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత పాస్పోర్ట్ మీద స్టాంప్ ఉంటుంది కదండి, మీరు ఇండియాకి వచ్చాక అది నేరుగా తీసుకొని 30 రోజుల లోపల తిరుమల కొండపై గనక మీరు వెళ్ళినట్లయితే ఏటీసీ సర్కిల్ వద్ద మీ పాస్పోర్ట్ వారు చూసి మీకు డైరెక్ట్గా ఒక అప్లికేషన్ ఇస్తారు. దాన్ని ఫిల్అప్ చేసి 300 రూపాయల దర్శనాన్ని టికెట్ అప్పటికప్పుడు అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు. ఇలా ఆ కేటగిరీ వాళ్ళకి అవకాశం ఉంది. అయితే ఎన్ఆర్ఐ వాళ్ళు చాలామంది మా అమ్మ నాన్నని తీసుకొస్తాము, లేకపోతే వేరే వాళ్ళని కూడా మాతో పాటు తీసుకొస్తామంటారు. అది కుదరదండి. ఎవరికైతే పాస్పోర్ట్ మీద ఇలా స్టాంప్ ఉంటుందో వారు మాత్రమే ఎన్ఆర్ఐగా వారిని లెక్కించబడతారు. టీటీడీ విధానం ప్రకారం లెక్కించబడతారు. మిగతా వాళ్ళని మీరు తేలేరు. సెకండ్ కేటగిరీ, ఎవరైనా మిలిటరీలో కానీ డిఫెన్స్లో కానీ మన దేశ సరిహద్దుల్లో అలాగే డిఫెన్స్ విభాగంలో వర్క్ చేస్తున్న వారు ఉంటారు కదండి, వారికి ఎప్పుడైనా మనము శతకోటి దండాలు వందనాలు అని చెప్పాలి. వారికి కూడా ఈ అవకాశం అయితే ఉన్నదండి. మీరు డిఫెన్స్ వాళ్ళు మీ ఎంప్లాయీ కార్డు మీద మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఎవరివైతే ఉంటాయో, అనగా మీ భార్య, మీ బిడ్డలు ఎవరైతే ఉంటారో వారు మీతో పాటు గనక వచ్చినట్లయితే మీరు ఆ ఎంప్లాయీ కార్డు చూపిస్తే మీకు కూడా నేరుగా 300 రూపాయలు అప్పటికప్పుడు పే చేసి అప్లికేషన్ ఫిలప్ చేసి ఏటీసీ సర్కిల్ దగ్గర మీరు 300 రూపాయలు తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆ అమౌంట్ పే చేసి టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ ఎన్ఆర్ఐలైనా మిలిటరీ డిఫెన్స్ వాళ్ళు రూల్స్ ఉంటాయి. ఎన్ఆర్ఐ వాళ్ళు అయితే ఇట్లా 30 రోజుల లోపల రావాలా. డిఫెన్స్ మిలిటరీ వాళ్ళు అనుకోండి, మీరు ప్రెసెంట్ వర్కింగ్ చేస్తూ ఉండాలా. రిటైర్ అయిన వాళ్ళకి అవకాశం లేదు. ఓకేనా? మీరు వర్కింగ్ చేస్తూ ఉంటేనే మీకు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోగలరు. ఇక థర్డ్ కేటగిరీ వాళ్ళు 300 రూపాయల టికెట్లను మీరు ఎలా తీసుకోవచ్చు అంటే, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ లెటర్ల మీద మీరు 300 అని రాపించుకొని వస్తే, ఆ టికెట్ రాపించుకొని వస్తే మీరు సేమ్ డే జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మధ్యాహ్నం 12 లోపల వెళ్ళి మీ లెటర్ని సబ్మిట్ చేస్తే 10-15 నిమిషాల్లో మీకు టికెట్ అనేది శాంక్షన్ చేస్తారు. దయచేసి ఈ అవకాశాన్ని రికమెండేషన్ లెటర్ ద్వారా కూడా 300 రూపాయలు మీరు వినియోగించుకోవచ్చు. ఓకేనా? ఇక 4వ కేటగిరీ ఏమిటి, తిరుమలలో అశ్విని హాస్పిటల్ ఉంది. అక్కడ మీరు బ్లడ్ డొనేట్ చేసినా కూడా ఏ వ్యక్తి అయితే బ్లడ్ డొనేట్ చేస్తారో ఆ వ్యక్తి నేరుగా 300 రూపాయల ద్వారా స్వామివారిని తిరుమల కొండపైన దర్శనం చేసుకోవచ్చు. ఈ 4 కేటగిరీ వాళ్ళకి ఈ అవకాశం ఉన్నది. అలాగే ఇక మిగతా లాస్ట్ కేటగిరీ ఏమిటి, ఆన్లైన్లో మే వరకు మీరు బుక్ చేసుకోలేకపోతే, ప్రస్తుతానికైతే మార్చి వరకు అవకాశం లేదు. ఇక ఏప్రిల్, మే వారు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉన్నది. ఏప్రిల్ వారైతే మీరు మార్చి 25 కానీ 26 కానీ ఈ నెల విడుదల చేస్తారు, బుక్ చేసుకోండి. ఇక మే వారైతే ఏప్రిల్ 25 కానీ 26 కానీ రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 కేటగిరీ వాళ్ళు మాత్రమే మీరు ఆఫ్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మిగతా ఎవ్వరికి కూడా
ఈ రానున్న మార్చి ఏప్రిల్ మే వరకు టికెట్లు అయితే మీకు ఆఫ్లైన్లో ఉండవు. మీరందరూ కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని ఒకరోజు ముందు వచ్చి దర్శనం చేసుకోండి. ఇంతకు మించి లేదు ఆప్షను. లేదంటే నేరుగా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఫ్రీ క్యూ లైన్లో జాయిన్ అయ్యి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాక దర్శనం అనేది 10 నుంచి 15 గంటలు పడుతుంది కాబట్టి మీరు అంతసేపు క్యూ లైన్లో ఉండడం ఇష్టం లేకపోతే మీరు టోకెన్ వేయించుకొని ఎగ్జిట్ అయిపోండి, బయటికి వచ్చేసి తర్వాత ఎంట్రీ పాయింట్ మీకు అక్కడ VQC 3 దగ్గర నుంచి మీకు ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఏ టైంకి అయితే మీకు దర్శనం వాళ్ళు డేట్ టైం ఇస్తారో ఆ టైంకి మళ్ళీ మీరు ఎంట్రీ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోండి. మిగతా టైం అంతా మీరు బయటకు వచ్చి మీరు ఎక్కడైనా భోజనం చేసి లేదా అక్కడ రెస్ట్ తీసుకోండి. క్యూ లైన్లో ఉండడం ఇష్టం లేని వాళ్ళకి ఇవన్నీ నేను చెప్పడం జరుగుతుంది. ఇదండి. ఇక ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు చంద్రగ్రహణము అయిపోయింది, మరి కాసేపట్లో అయిపోతుంది. తిరుమల కొండపైన కూడా రాత్రి 8:30 స్వామివారి ఆలయం అనేది తెరుస్తారండి. ఇక భక్తులందరినీ కూడా దర్శనానికి అనుమతిస్తారు. అర్ధరాత్రి 12:30 వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు రాత్రి ఆలయము తెరిచి ఇప్పుడు క్యూ లైన్లో కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులందరికీ కూడా దర్శనం అయితే కల్పించడం జరుగుతుందండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక రేపటి నుంచి అన్ని రకాల దర్శనాలు పునఃప్రారంభము. రేపటి నుంచి మీ అందరికీ కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా VIP బ్రేక్ దర్శనం టోకెన్లు కరెంటు బుకింగ్ ద్వారా తీసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు దర్శనం చేసుకోండి. అలాగే VIP బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ల ద్వారా ఎమ్మెల్యే MP మినిస్టర్లు కూడా రేపటి నుంచి స్టార్టు. అలాగే ఆర్జిత సేవలు, కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ఉదయం పూట సేవలు, సుప్రభాతము, తోమాల, అర్చన అన్నీ రేపటి నుంచి యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి. అలాగే 300 రూపాయలు 500 రూపాయల టికెట్ ఉన్నవారు కూడా రండి. ఈరోజు కూడా రేపటికి సంబంధించిన రూములు కూడా రాత్రి కల్లా అలాట్మెంట్ అయితే చేశారు. దాదాపు 2000 మందికి రూములు ఇచ్చారు. వారంతా కూడా ఇప్పుడు మరి కాసేపట్లో రూమ్లో ఎంట్రీ కూడా అయిపోయి ఉంటారు. రేపటి కూడా రూములు మీకు రేపు ఉదయం తెల్లవారుజామున 5 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు CRO ఆఫీస్లో. ఎవరైనా ఇప్పుడు కొండపైకి వెళ్తే దయచేసి రేపు తెల్లవారుజామున రూములు ట్రై చేయండి. ఓకేనండి. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయిందని ఆశిస్తూ రానున్న రోజుల్లో మీ అందరికీ మరికొన్ని విషయాలు మన వీడియో ద్వారా షేర్ చేసుకుంటూ స్వామివారి సేవలో మీతో పాటు నేను పాల్గొంటానని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించండి. చాలామందికి ఈ ఆఫ్లైన్ 300 రూపీస్ టికెట్ల గురించి తెలీదు. ఇప్పటికే చాలామంది తిరుమల తిరుపతిలో ఇస్తున్నారని అనుకుంటున్నారు. అది చివరికి ఒక్కసారి మరలా మీకు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.